భారతదేశ 15వ రాష్ట్రపతి కోసం రేపు జరిగే ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ విపక్షాలు బరిలో దింపిన మీరా కుమార్తో పోటీ పడనున్నారు. ఎన్డీఏ సభ్యులతో పాటు తెరాస, వైకాపా, బీజేడీ, అన్నాడీఎంకేలోని 2 వర్గాలు కోవింద్కే మద్దతు పలకడంతో ఆయన విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తున్నా ఎంత మెజార్టీతో గెలుస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. రేపు సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసిన అనంతరం రాష్ట్రాల నుంచి బ్యాలెట్ పెట్టెలను ఢిల్లీ తీసుకువచ్చి ఈ నెల 20న ఓట్లను లెక్కించనున్నారు. అదే రోజు ఫలితం వెలువడనుంది. భారత రాష్ట్రపతి పదవికి ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్కు చెందిన దళిత నేత, అధికార ఎన్డీఏ కూటమి తరఫు అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ విజయం దాదాపు ఖాయమైన బరిలో విపక్షాల అభ్యర్థి మీరా కుమార్ కూడా ఉన్నారు. అధికార కూటమిలో ఉన్న పక్షాలే కాకుండా తెరాస, వైకాపా, బీజేడీ, అన్నాడీఎంకే వంటి ఇతర పార్టీలు కోవింద్కు మద్దతు ప్రకటించడం, విపక్షాల నుంచి విడిపోయిన జేడీయూ కూడా ఆయన వైపే మొగ్గడంతో ఎన్డీఏ పని మరింత సులువైంది. ఆత్మ ప్రబోధానుసారం ఓట్లు వేయాలంటూ విపక్షాల ఉమ్మడి అభ్యర్థి, లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ అన్ని పార్టీలకు ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న పోలింగ్లో అన్ని రాష్ట్రాల్లోని ఎంపీలు, శాసనసభ్యులు ఓట్లు వేయనున్నారు. ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేసినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ప్రాధాన్య ఓటు పద్ధతికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో అవకాశం లేకపోవడంతో రాష్ట్రపతి ఎన్నికల్లో ఈవీఎంలకు బదులు సంప్రదాయ బ్యాలెట్ పత్రాలనే వినియోగిస్తున్నారు. తొలి ప్రాధాన్య ఓటు తప్పనిసరిగా నమోదు చేసిన బ్యాలెట్లే చెల్లుతాయి. ఓటర్లకు బ్యాలెట్ పత్రాలతో పాటు ఎన్నికల సంఘం ప్రత్యేక కలాలను కూడా అందజేస్తోంది. వీటితోనే ఓటు వేయాల్సి ఉంటుంది. ఇతర కలాన్ని ఉపయోగిస్తే ఆ బ్యాలెట్ చెల్లదు. మరోవైపు ఎవరికి ఓటు వేయాలన్న దానిపై పార్టీలు విప్ జారీ చేసే అవకాశం లేదు. ఈ నెల 20వ తేదీన ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్లో 55 మంది పార్లమెంట్ సభ్యులు తమ రాష్ట్రాల అసెంబ్లీలో ఓటు వేయనున్నారు. ఎంపీ పదవులకు ఇంకా రాజీనామా చేయని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారీకర్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య వారి వారి శాసనసభలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లోనే ఓటు వేయనున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఆకుపచ్చ బ్యాలెట్ పత్రంపై ఎంపీలు ఓటు వేయనుండగా గులాబీ రంగు పత్రాల్ని ఎమ్మెల్యేలకు కేటాయించారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ఈ నెల 24తో ముగుస్తున్నందువల్ల దేశ 15వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యే అభ్యర్థి ఈ నెల 25న బాధ్యతలు చేపడతారు. రాష్ట్రపతిని ఎన్నుకునే అర్హత 4896 మంది ప్రజాప్రతినిధులకు ఉంది. పార్లమెంట్ సభ్యులు, రాష్ట్రాల శాసనసభల సభ్యులు ఓటర్లుగా ఉంటారు. నామినేటెడ్ సభ్యులకు ఓటు వేసే అర్హత లేదు. రాష్ట్రాల మధ్య సమానత్వం కోసం రాజ్యాంగం సూచించిన ప్రకారం రూపొందించిన సూత్రానుసారం ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్లకు విలువని వేరువేరుగా ఖరారు చేశారు. ఆ ప్రకారం ప్రతి ఎంపీ ఓటు విలువ 708. శాసనసభ్యుల ఓట్లకు మాత్రం ఆయా రాష్ట్రాల జనాభా, అసెంబ్లీ స్థానాలను బట్టి విలువ నిర్ణయించారు. ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యేల ఓటు విలువ అత్యధికంగా 83,824 కాగా 50,400తో మహారాష్ట్ర 2వ స్థానంలో, 44,394 ఓటు విలువతో పశ్చిమ బంగా 3వ స్థానంలో ఉంది. ఇక కేవలం 224 విలువతో సిక్కిం అతి తక్కువ ఓటు విలువ కలిగి ఉంది.